15 సంవత్సరాలు అవుతున్నాయి. మొత్తం నిజం చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా రోడ్డు లేదు. హలో గాయ్స్, మేరా నామే ఐఫాన్. అయితే ఈరోజు మేము మన గుండి బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీదకి అయితే పోబోతున్నాం. అయితే ముందైతే మన బ్రో అయితే వచ్చిండు. బ్రో హాయ్ చెప్పు మన పబ్లిక్కి. మన ఇంకా మన మరాఠీ బ్లాగర్ కూడా ఉన్నాడు. అవి ఆయన ఫోన్ రిపేర్ చేస్తాడు. ఫోన్ రిపేర్ అయినాక మేమైతే ఆ గుండి బ్రిడ్జ్ కాడికి పోయి కొన్ని వీడియోలు అయితే చేయబోతున్నాం. చూడండి వీడియోకి లాస్ట్ వరకు ఉన్నాయి. మేమైతే ఇప్పుడు గుండికి అయితే బయలుదేరినాం. మా ప్రవీణ్ ఫోన్ అయితే అయిపోయింది రిపేర్. ఇక గుండికి పోయినాక గుండి సమస్యల మీద అయితే మేము మాతోని అయినంత మేమైతే ప్రయత్నించగలుగుతామో లేదో ఇక మాకైతే తెలియదు. అది పోయినాకనే తెలుస్తుంది. సరే మరి మీకు గుండికి పోయిన తర్వాత కలుస్తా. దీని గురించి వీడియో తీయడం తప్పే లేదు. బాగుంది కానీ మామ గుండి రోడ్లు మాత్రం బాగా హీనంగా ఉన్నాయి. చూసుకోవచ్చు మీరు, ఎక్కడ పడితే ఆడ లొండు ఉన్నాయి. ఇంకా సింగల్ వే. ఇక ముంగడైతే మీరు కనిపిస్తున్నాయేమో మొత్తం దుమ్ము దూరి. ఇక రోడే లేదు, మొత్తం కట్లే అనుకోండి. మాతో అయితే మేము చేస్తాం. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి మా అందరికి. ఫైనలీ మేమైతే గుండి బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసినాం. చూసుకోవచ్చు పనులు అయితే ఆగున్నాయి అనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం ఇది మన ఆసిఫాబాద్ గుండి బ్రిడ్జ్ అన్నమాట. చూసుకోవచ్చు మొత్తం బండ్లు ఎట్లా వస్తున్నాయో. ఇదిగోండి ఏంటంటే అది వాగన్నమాట. ఇప్పుడు నీళ్ళు తక్కువ ఉన్నాయని ఆడికి రోడ్ వస్తుంది. లేకపోతే మొత్తం వాగు మొత్తం నిండి ఉంటుంది. ఇక పడవల మీద అదే మా గుండి బ్రో అంటాడు ఇక పోగా 200 రాగా 200 మీరు చేసేది అదే చేసే పడుతుంది. చూసుకోవచ్చు మీరు. ఇవ్వండి మేమందరం అయితే వచ్చిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో మేమందరం కలిసి అయితే ప్రయత్నిస్తున్నాం. చూద్దాం మరి. గుండి బ్రో అయితే వచ్చేసిండు. ఇవ్వండి ఫైనల్లీ గంట సేపు వేడి ఇచ్చేసిండు. మళ్ళీ అంటే రాని మంది అంటాడు, ఫోన్ మంది అంటాడు. ఇవ్వండి చూసుకోవచ్చు. ఇక మా అన్నతో అయితే మాట్లాడదాం. అన్న ఎట్లా మరి ఇంకేంటి? ఏం లేదు, ఇక మొత్తానికైతే మన డోకే ప్రవీణ్, రాజేందర్ బ్లాగ్స్, మళ్ళీ ఐఫోన్ తమ్ముడు అయితే మీకు తెలిసిన ముచ్చటనే. అందరం కలిసి ఇక వాంకిడి జాతరకు పోదాం అనుకుంటున్నాం. మీరు ఎవరైనా ఉంటే ఇక రండి, వాంకిడి జాతరని ఎంజాయ్ చేద్దాం. ఏదేమైనా వాంకిడి జాతర అని అంటే అది బందోబస్తు ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. మీరు రావాలి, అందరం ఎంజాయ్ చేద్దాం. అడిగి పోయిన తర్వాత మన ఆత్మీయులు మన బంధువులు అందరినీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. డోకే ప్రవీణ్ గారు మీరు మాట్లాడరు. అరే ఊకోవా ఇప్పుడే వచ్చినా ఇప్పుడే పోయినా అని చెప్పు. ఇగో ఇప్పుడే వచ్చాం బ్రో, కలిసాం అంటే అదే ఉండాలి. ఏంటంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నది చూసినావా, మనోడు చెప్తారు హలో గాయ్స్ నేను మీ అయిపోయిన చూసినా అప్పుడు ఘోరంగా నవ్వుతుంది నాకు. తాత రామ్ రామ్. నేను దగ్గర 15 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరు కూడా దాని గురించి పట్టించుకుంటలేరు. మన పరిస్థితి కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేకపోతుంది. ఇక ఆయన చేస్తాడు ఈయన చేస్తాడు అంటే ఎట్లుండే పరిస్థితి. ఇప్పుడు అంటారు కదా ఈ దోపిక కూత ఘాటుకున్నాయి గడుకున్నాయి అంటారు. అటు పోతే అవుతాను, అటు అవుతలేదు, మన ఇటు అవుతలేదు. ఇక ఇటు కాదని అటు పోతే ఇక అట్టే పోయినామా, ఇక అటే చేసుకున్నా ఆయన అంటాడు. ఇటు పోతే ఈయన చేసుకుంటున్నాం అటు అంటాడు. ఈ రెండింటినాడు మనకు చాలా ఇబ్బంది ఉన్నది. మన వర్షాకాలం ఎంత తెలుసు కదా నీకు. బెండారా కాడ నేను బండారా అంటే ఎంత ఉంటుంది, బెండారా దగ్గర అట్లా గుట్ట నుంచి రావాలంటే దిగి నడిచొచ్చిన ఎంత 20 కిలోమీటర్ పడుతుంది. అది వర్షాకాలం. అప్పుడు మనకు బండ్లు లేవు, సైకిళ్ళు. అయితే ఆ బెండారా బ్రిడ్జి కాడ దిగి మళ్ళీ గుట్ట పొంటి రావాలి. ఆ గుట్ట పొంటి నుంచి వచ్చే వరకు ఎంత అవుతుంది రాత్రి టైం. మేము అప్పుడు డ్యూటీ చేసి 8కి వస్తే అప్పుడు ఇంటికి వచ్చే వరకు 10:30 10 అవుతుంది. మళ్ళీ ఈ జైత్పూర్ ఉందా, ఆ జైత్పూర్ కాడ మళ్ళా ఆ జైత్పూర్ కాడ నడిచి కూడా ఈ మన కిసాన్ తెలిసే కదా, గుడ్డి కిసాన్, ఆయన 8 మంది బట్టలు పట్టుకొని ఆయన ఒక్కడు పట్టుకొని దాడితే మేము 4-5 ఈదుకొని వచ్చినాం. అసలు పరిస్థితి మేము నెగ్గుతున్నాం. ఇక అవుతుంది ఇక అవుతుంది అంటే అది అయ్యేది లేదు. చూడ నాకు ఎంటికెళ్ళి పండుతుంది. తాత అయిపోయినా ఇంకా ఇది పత్తలేదు. దొరుకుతుంది తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కట్టండి, ఇప్పుడు కడతారన్న గ్యారెంటీ లేదు. అట్లాగా నా నల్లగా ఉండే ఎంటికలు అప్పుడు ఈ బ్రిడ్జ్ స్టార్ట్ చేసింది.